వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. షేమ్ ఆన్ యూ కావ్య మారన్. ఎక్కడ చూసినా ఇదే డైలాగ్, ఇదే హ్యాష్ ట్యాగ్, ఇదే ట్యాగ్. కావ్య చేసినటువంటి పని ఆ విధంగా ఉంది. సో మొత్తానికి చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కావ్య మారన్ పేరు మారుమోగుతుంది. షేమ్ ఆన్ యూ కావ్య మారన్. దానికి గల కారణాలు ఏంటి? మనకి శత్రువు దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ క్రీడాకారుని ఎస్ఆర్హెచ్ టీంలోకి తీసుకోవడం, అది కూడా దాదాపుగా 2 కోట్లు పెట్టి తీసుకోవడం అనేది నిజంగా అంటే ఆ ప్లేయర్ లేకపోతే ఇంక ఎస్ఆర్ఎస్ ఉండదు, ఇంక ఎస్ఆర్ఎస్ గెలవదు, వీళ్ళేదో తెగ గెలిచేటట్లు ఫీల్ అయిపోతున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య మీమ్స్ కావచ్చు, తర్వాత కొన్ని సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది. నిన్న మొన్నటి వరకు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ ఎప్పుడైతే పాకిస్తాన్ క్రీడాకారుణ్ణి తీసుకుందో అప్పటి నుంచి స్టార్టింగ్ లోనే ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని చెప్పేసి ఒక్క మ్యాచ్ కూడా గెలవద్దని చెప్పేసి మొక్కుకుంటున్నట్లు కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. సో షేమ్ ఆన్ యూ కావ్య మారన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్. 100 లీగ్ సన్ రైజర్స్ లోకి పాకిస్తాన్ బౌలర్ అజ్రన్ ను తీసుకోవడంతో ఓనర్ కావ్య మారన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాక్ ప్లేయర్ ని కొనడం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమేనని మండిపడుతున్నారు. షేమ్ ఆన్ యూ కావ్య మారన్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై బీసీసీఐ వైస్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఐపీఎల్ మినహా ఇతర లీగుల్లో ఎవరిని తీసుకోవాలనేది ఫ్రాంచైజీల ఇష్టం అని చెప్పేసి అన్నారు. సో ఐపీఎల్ లో మాత్రం తీసుకోము అని చెప్పేసి గతంలో ప్రకటన చేశారు. దాదాపు 5-6 ఐపీఎల్ లో కూడా ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఈ 100 లీగ్ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అన్నట్టు బీసీసీఐ వైస్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాత్రం స్పందించడం అనేది జరిగింది. అసలు 100 లీగ్ కావచ్చు, ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్లేయర్లని తీసుకోవద్దు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మనం మొదలుపెట్టినాం. దానికన్నా ముందు జరిగినటువంటి ఘోరం అప్పుడే మర్చిపోయినట్టుంది. మరీ ఘోరంగా పాయింట్ ఇప్పి తను ఏ కమ్యూనిటీకి చెందిన వాడని చెప్పేసి అంత కిరాతకంగా మన వాళ్ళని చంపినటువంటి పాకిస్తాన్ మొన్న జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో భారత్ గెలవద్దని చెప్పేసి ట్విట్ల మీద ట్విట్లు, ఒక్కొక్కడు అనలిస్టులు, ఒక్కొక్కడు అయితే ఇక జ్యోతిష్యులుగా కూడా మారిపోయారు. అసలు సూపర్ 8కి వెళ్ళదు, ఫైనల్ కప్ కొట్టదు, నా జోష్యం కరెక్ట్ అవుతుందని చెప్పేసి మాజీ ప్లేయర్ల దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్లందరూ జోష్యం పలకడం అనేది కూడా జరిగింది. తర్వాత ఏ విషయంలో అయినా సరే భారత్ తోటి రోజు మన జవాన్ల కాల్పులు కావచ్చు, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో పాకిస్తాన్ వాడిని కొనడం ఏంది? ఐపీఎల్ బ్యాన్ చేసింది కదా, మిగతా దానికి కూడా బ్యాన్ చేసి అయిపోతుంది కదా అన్నట్టు కూడా ఎస్ఆర్ఎస్ ప్లేయర్లు కావ్య మారన్ పైన కావచ్చు, అంటే అభిమానులు షేమ్ ఆన్ యూ కావ్య మారన్ అని చెప్పేసి కూడా హ్యాష్ ట్యాగ్ తోటి మారుమోగుతుంది. దీనిపైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.